హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్, రేషన్ కార్డుల రద్దు, ఆందోళనలో ప్రజలు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుతాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా తెలంగాణ ప్రజలు ఇటీవల ప్రజాపాలన పేరిట 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు దరఖాస్తు పత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేవారు తెల్ల రేషన్ కార్డులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మెడల్స్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గట్కేసరి 2,273, కాఫ్రా 2,263, కీసరా 3,388, మెడల్స్ 2,306, మేడిపల్లి 4,165, కమీర్పేట 893, మూడుచింతలపల్లి 3,208 రేషన్ కార్డులు రద్దయ్యాయి. ఇకపోతే ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 39,270, బాలానగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 35,210 కార్డులు రద్దయ్యాయి. మిగతా జిల్లాల్లో సైతం ఇదే స్థాయిలో రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రజాపాలన పేరిట 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు దరఖాస్తుల పత్రాన్ని అయితే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేవారు తెల్ల రేషన్ కార్డ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే తద్వారా 95,040 రేషన్ కార్డులు అయితే రద్దయ్యాయి. అయితే ఎందుకు రద్దయ్యాయి ఏమిటి అనేది అధికారిక ప్రకటన అయితే ప్రభుత్వం నుంచి రాలేదు. అయితే త్వరలోనే ప్రభుత్వ అధికారులు అయితే స్పష్టం చేస్తామని చెప్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.